అదే వ్యాపారి ఇప్పుడు మళ్ళీ ఎదగడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతడి స్నేహితుడు వచ్చి అన్నాడు, నీ వ్యాపారాన్ని పెద్దది చేయాలంటే పెద్ద అప్పు తీసుకో, డబ్బు వస్తే లాభం కూడా పెరుగుతుంది. వ్యాపారికి ఆ మాట నచ్చింది. అప్పు తీసుకొని పెద్ద వ్యాపారం చేస్తే త్వరగా ధనవంతుడిని అవుతాను. అతను చాణక్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆచార్య, నాకు పెద్ద మొత్తం అప్పుగా ఇస్తున్నారు, తీసుకోవచ్చా? చాణక్యుడు ఒక ప్రశ్న అడిగాడు. ఆ డబ్బు నీకు డబ్బు సంపాదించి ఇస్తుందా? అవును. అది రాకపోతే? వ్యాపారి మౌనంగా నిలబడ్డాడు. చాణక్యుడు ఒక కుండలో నీళ్లు పోశాడు. అప్పు కూడా ఈ నీళ్ళ లాంటిదే. వ్యాపారి ఆశ్చర్యంగా చూశాడు. నీళ్లు పొలానికి వెళ్తే పంట వస్తుంది, కానీ రంధ్రం ఉన్న కుండలో పోస్తే ఎంత నీళ్లు పోసినా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఆదాయం సృష్టించే పనికి ఉపయోగించిన అప్పు ఒక సాధనం కావచ్చు, కానీ కేవలం ఖర్చుల కోసం తీసుకున్న అప్పు నిన్ను మరింత బంధిస్తుంది. వ్యాపారి ఆలోచించాడు. చివరికి అవసరమైనంత మాత్రమే అప్పు తీసుకున్నాడు, మిగిలినది తిరస్కరించాడు. కొంతకాలానికి అతని వ్యాపారం నెమ్మదిగా పెరిగింది. కానీ ఒకరోజు అతని వ్యాపారానికి పెద్ద నష్టం వచ్చింది. ఈసారి అతని దగ్గర ఉన్న డబ్బు సరిపోలేదు. అప్పుడు చాణక్యుడు అతనికి మరో పాఠం నేర్పబోతున్నాడు. కష్టకాలం వచ్చినప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు?